హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కై ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. చాలా మంది చాలా డేస్ నుంచి సార్ వీడియోస్ పెడతలేదేంటి అని అడుగుతున్నారు. ఏమైనా కొత్త ఆపర్చునిటీస్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతున్నారండి. సో ఇది కొత్త ఆపర్చునిటీ అయితే కాదు, ఆల్రెడీ ఇప్పుడు వరకు ఒక 30 to 40 మెంబర్స్ క్లయింట్స్ని సక్సెస్ఫుల్గా చేశాము. ఈ ఆపర్చునిటీ గురించి ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో చెప్పడం అయితే జరుగుతుందండి. అది కూడా రష్యా వర్క్ పర్మిట్. రష్యా వర్క్ పర్మిట్ అంటే చాలా మంది భయపడుతున్నారు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పి. అలా ఏం లేదండి. ఇక్కడ మీకు క్యాపిటల్ సిటీలు మాస్కోలోని జాబ్స్ ఉంటాయి, అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు అండ్ బాగా సంపాదించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ ఏమేం జాబ్స్ ఉన్నాయి అంటే మీకు వేర్ హౌస్లో ఉన్నాయండి. వేర్ హౌస్తో పాటు హోటల్ ఇండస్ట్రీలో కూడా జాబ్స్ ఉన్నాయి. వేర్ హౌస్ అయితే మీకు సంపాదించుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 lakh అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు, కానీ 10 hours వర్కింగ్ ఉంటుంది. అదే మీకు హోటల్స్లో అనుకోండి 80,000 నుంచి సంపాదించుకోవచ్చు, కానీ అక్కడ అవర్లీ వేజెస్ ఇస్తారు. 8 hours అయితే మీరు ఎన్ని అవర్స్ పనిచేసినా కూడా ఓటీ కింద కన్సిడర్ చేసి మీకు పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఆల్మోస్ట్ 10 to 11 hours డ్యూటీ అనేది హోటల్ ఇండస్ట్రీలో అయినా చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ ఏంటి, అసలు మనం ఏ వీసాకి అప్లై చేస్తున్నాము రష్యాకి అంటే, మనకి రష్యాకి స్టడీ లాంగ్వేజ్ కోర్స్ అనేది ఉంటుందండి. రష్యన్ లాంగ్వేజ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మీకు రష్యా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పక్కా యూజ్ అవుతుంది. అండ్ మీకు అక్కడికి వెళ్తా కూడా పక్కా యూజ్ అవుతుంది. డైరెక్ట్గా 1 year వరకు మీరు రష్యాలో ఉండొచ్చండి. ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు 90 days వీసా వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 months వీసా వస్తుంది. కానీ చాలా మంది స్టడీ అనేగానే మాకు వద్దు సార్, మేము వర్క్ వీసా కోసం చూస్తున్నారు అని చెప్తారు. కానీ స్టడీ అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అండి. ఇది మీరు స్టడీ లాగా చూడకండి, ఇది డైరెక్ట్ వర్క్ పర్మిట్ లాగానే చూడండి. ఎందుకంటే మీకు day 1 నుంచి జాబ్ అనేది మీరు జాయిన్ అవుతారు అండ్ day 1 నుంచే మీకు శాలరీ అనేది వస్తుంది. స్టడీ అనేది ఒక గుడ్ ఆప్షన్, అంటే మీకు వీసా రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎయిర్పోర్ట్లో ఎక్కువ క్వశ్చనింగ్ అనేది ఉండదు. అండ్ ఈ స్టడీకి ఫస్ట్ 3 months మీరు జస్ట్ ఎనీ 2 hours 1 or 2 hours కాలేజ్కి వెళ్తే సరిపోతుంది. ఈ 1 or 2 hours లో మీకు రష్యన్ లాంగ్వేజ్ కూడా కొంచెం అనేది వస్తుంది. దానివల్ల రష్యాలో మీరు ఫ్యూచర్ సెటిల్ అవటానికి పక్కా యూజ్ అవుతుంది. సో ఎవరు ఈ స్టడీ అనేది మీరు స్టడీ పర్మిట్ లాగా చూడకండి, ఇది డైరెక్ట్ వర్క్ పర్మిటే. కానీ స్టడీ అనే గేట్వే యూజ్ చేసుకుని మనం చేస్తున్నాము. మీకు 100% వీసా అప్రూవ్ అవుతుంది, ఎందుకంటే స్టడీ మీద వెళ్ళినప్పుడు ఎటువంటి రిజెక్షన్స్ ఉండవు అండ్ 100% మీకు అక్కడ మంచి జాబ్ అనేది మేమే ఇప్పిస్తాము day 1 నుంచి. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఇంక్లూడెడ్ కాదండి. కానీ మా సైడ్ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ 1 month ఫుడ్ కాంప్లిమెంటరీగా మేము ఇస్తాం జరుగుతుంది. ఫుడ్తో పాటు 1 month అకామిడేషన్ కూడా కాంప్లిమెంటరీ చేస్తాం జరుగుతుందండి. ప్రెసెంట్ ఎవరైతే బ్యాచెస్ రన్ అవుతున్నారో వాళ్ళకి ఓన్లీ అకామిడేషన్ ఇస్తున్నాము కాంప్లిమెంటరీగా. ఫుడ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నామండి. మేబీ అప్కమింగ్ మంత్స్లో ఫుడ్ కూడా 1 month కాంప్లిమెంటరీ ఇవ్వడానికి ట్రై చేద్దామని ప్రయత్నిస్తున్నాము. అండ్ ప్రాసెస్ టైమ్ లైన్స్ మీకు కరెక్ట్ 30 daysలో మీ చేతిలో వీసా అనేది ఉంటుందండి. వీసా అనేది మీ చేతిలోకి వచ్చేస్తుంది. వీసా తర్వాత మీకు ఇంకో 30 days టైం పడుతుంది. అంటే ఈ రోజు మనకి వీసా అప్రూవ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అప్రూవ్ అవుతే ఈ రోజు నుంచి 30 to 40 days తర్వాత మనం ఫ్లై అవుతాము. ఎందుకంటే కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. రష్యా స్టిక్కరింగ్ వీసా అంటే మీకు స్టిక్కర్లో ఏ డేట్ అయితే వస్తుందో ఆ డేట్కి మనం ఫ్లై అవ్వచ్చు. అక్కడికి వెళ్ళింగానే ఎయిర్పోర్ట్ పికప్ అనేది మాదే అండి. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 1 month కాంప్లిమెంటరీ అకామిడేషన్ అనేది ఇస్తాం కాబట్టి మేమే అకామిడేషన్కి తీసుకెళ్తాము, జాబ్ జాయిన్ చేపిస్తాము, ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తాము. కాస్ట్ ఆఫ్ లివింగ్, రష్యా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ చీప్ అండి కంపేర్ టు అదర్ కంట్రీస్. ఒక 6,000 ఉన్నా కూడా ఒక పర్సన్ సర్వైవ్ అవ్వచ్చు. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మనం మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా రష్యాలో జాబ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇంకా ఈ కంట్రీ మీద ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అలానే ఎవరైనా మా ఆఫీస్ అడ్రస్కి అయినా రావచ్చు. మీకు Monday to Friday మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మేము అవైలబిలిటీ ఉంటాము. మీరు డైరెక్ట్గా వచ్చైనా మమ్మల్ని విజిట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.